వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. టుడే నిఫ్టీ చూసుకున్నట్లయితే 167 పాయింట్స్ కరెక్ట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 427 పాయింట్ కరెక్ట్ అవ్వడం జరిగింది. ఫిన్ నిఫ్టీ చూసుకున్నట్లయితే 217 పాయింట్ కరెక్ట్ అవ్వడం జరిగింది. ఇక మిడ్ క్యాప్ చూసుకున్నట్లయితే 0.83% కరెక్ట్ అవ్వడం జరిగింది. టుడే నిఫ్టీ చూసుకున్నట్లయితే 25,860 దగ్గర క్లోజ్ అయింది. సో, క్వెషన్ ఏమిటంటే టుమారో మార్కెట్ బుల్లిష్‌గా కంటిన్యూ అవుతుందా? లేక స్మాల్ కరెక్షన్ వస్తుందా? ఇప్పుడు నిఫ్టీ కీ లెవెల్స్ చూసుకున్నట్లయితే 25,820 దగ్గర పైన సస్టైన్ అయితే బయర్స్ కంట్రోల్‌లో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. దట్ మీన్స్ ఇంట్రాడే డిప్స్‌లో బయింగ్ ఛాన్స్ ఎక్కువగా ఉండొచ్చు. బట్ సపోజ్ 25,820 దగ్గర బ్రేక్ అయితే మార్కెట్ స్లోగా 25,750-25,700 జోన్ వరకు స్లైడ్‌గా ఉండవచ్చు. సో, ఇక్కడ పానిక్ అవ్వడం కంటే లెవెల్స్‌ని ఫాలో అవ్వడమే చాలా ఇంపార్టెంట్. వెబ్‌సైట్‌లో చూస్తే 25,920 ఇమ్మీడియేట్ రెసిస్టెన్సీ. ఇది క్రాస్ అయితే నెక్స్ట్ బిగ్ హడల్ 26,000 జోన్. 26,000 జోన్ అనేది సైకాలజీ రెసిస్టెన్సీ. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్‌గా ఉంటే ఎంటైర్ మార్కెట్‌కి సపోర్ట్ వస్తుంది. సో, బ్యాంక్ నిఫ్టీ 59,000 పైన హోల్డ్ అయితే బుల్స్ ఇంకా యాక్టివ్‌గా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు మనం ఇక్కడ. సో, ఇఫ్ 58,900 బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ 58,600-58,500 జోన్. ఇక్కడ బయర్స్ రియాక్షన్ అనేది చాలా క్రూషియల్‌గా ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ అప్‌సైడ్‌లో 59,300 వరకు ఫస్ట్ రెసిస్టెన్సీ. అది గాని క్లియర్ అయితే 59,700-59,800 వరకు అప్‌సైడ్ మూవ్‌మెంట్ పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. బట్ బ్యాంక్ నిఫ్టీలో వోలటాలిటీ ఎక్కువ హైలో ఉంటుంది. సో, స్టాప్ లాస్ అనేది మ్యాండేటరీగా మెయింటైన్ చేయండి. సో, ఆప్షన్స్ చేసేటప్పుడు ఎమోషనల్‌తో కాకుండా లెవెల్స్‌ని రెస్పెక్ట్ చేయండి. బికాస్ రిస్క్ మేనేజ్మెంట్ ఈస్ ఎ రియల్ ప్రాఫిట్. వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. డైలీ మార్కెట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.